5 కేజీలు రాయి పెట్టుకున్నావా లోపల? ఏంటి పెట్టుకుంటా 5 కేజీలు? దాని లోపల పోవాలి కదా ఫాస్ట్ గా. 5 కేజీలు రాయి పెట్టుకున్నావా లోపల? ఏంటి పెట్టుకుంటా 5 కేజీలు? దాని లోపల పోవాలి కదా ఫాస్ట్ గా. జలక్కిస్తాడు బేరం గజీతగాడు, జలగలిగే జలక్కిస్తాడు బేరం గజీతడు. ఉప్పెన సినిమా చూసినారా? ఆడేమంటే విలన్ కట్ చేస్తాడు, ఈయనకి చేప కట్ చేసింది. ఆడేమంటే విలన్ కట్ చేస్తాడు, ఈయనకి చేప కట్ చేసింది. నువ్వు పరిగెత్తి తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే దిగి పందిరి చేస్తావు ఏంది హైరానా. రా నువ్వు ఫాస్ట్ గా. ఎంతసేపు అప్పుడు వచ్చేస్తాను కారు తిప్పుకోండి. వచ్చినాను నీకు, నువ్వు బట్టలు ఇప్పుకొని వస్తావు నాకేం తెలుసు. మార్చుకొని వేసుకుంటాను ఇంకా అప్పుడే. 5 కేజీలు రాయి పెట్టుకున్నావా లోపల? ఏంటి పెట్టుకుంటా 5 కేజీలు? దాని లోపల పోవాలి కదా ఫాస్ట్ గా. 5 కేజీలు రాయి పెట్టుకున్నావా లోపల? ఏంటి పెట్టుకుంటా 5 కేజీలు? దాని లోపల పోవాలి కదా ఫాస్ట్ గా. అంటే 5 కేజీలు 10 కేజీలు లోపల వేసుకొని దుంకల్లా. నువ్వు మర్యాదలు తీద్దు మేడం దగ్గర. మళ్ళా నేను మరారు కాదు, నీ గజీతే కదా. అజీతలే మళ్ళా నా చెడ్డ పేరు తెచ్చేదట్లు ప్రోగ్రామ్ లో పెట్టుకోద్దప్ప. నీకెంత 2000 ఇచ్చినా 2500 ఇచ్చినా? నువ్వు ఇచ్చిన 500 ఇచ్చినావు, మళ్ళీ ఏదనో మళ్ళా ఎక్కువ. నా కమిషన్ కలుపుకొని చెప్పినా, కమిషన్ మళ్ళీ నిజాయితీ చెప్పు. 1000 రూపాయలు కొట్టేస్తామనా? ఎవరు 1000 రూపాయలు కొట్టే టైప్ కాదురా రే. డబ్బులు దగ్గర అంత చీప్ కాదు. మేడం 5000 ఇస్తాను, నీకు 2000 ఇస్తాను. మేడం 5000 ఇస్తాను, నీకు 2000 ఇస్తాను. నువ్వు 1000 రూపాయలు ఉన్నావు, నేను కొడతాను ఎంత 3000. నువ్వు ఈడేమని ఇప్పి సాపలు చచ్చిపోయాయి. నువ్వు ఇప్పుడు టవాల్తో దిగుతున్నావా బిత్తల మీద దిగుతున్నావా? బిత్తల మీద ఏమో గజీతగాలు మీకే తెలియదు ఏమి ఇప్పుతావు ఏమిటో. మేడం ఒకసారి మాట్లాడతాను. మేడం గజీతగాడు వచ్చినాడు. నేను డీటెయిల్గా అడగలేదు మేడం, ఎక్కడెక్కడ దిగినాడు ఇంతవరకు, ఎప్పుడెప్పుడు ఏ దాంట్లో ఏమేమి దిగినావు, ఏమేమి దిగలే. మేడం మీరు అట్లా తక్కువ తినద్దండి. సముద్రాల్లో 38,000 మిల్లీమీటర్ల దూరంలో నుంచి దిగినాను. 38,000 మిల్లీమీటర్ల దూరంలో నుంచి దిగినాను. అర్థమైందా మీకు? సముద్రాల్లో, చెరువులలో, మన వంకల్లో, వాగుల్లో యాక్చువల్గా అయితే కాలువలు తీస్తారు కదా, కాలువలు తీస్తాండి మేడం. అట్లా టచ్ అయింది, వాటర్ బాగా అలవాటు అయింది. కాలువలే కదా చాలా చెండాల కానీ కాలువ నుంచి నది నుంచి సముద్రం అట్లా ఇదిగినా అని చెప్పు. చిన్నవే స్టార్టింగ్ కాలువే కదా, కాలువలు తీస్తాండి అని చెప్పు. గలీజ్గా గలీజ్ అంటే ఏమన్నా తప్పేముంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటారు కదా, ఇప్పుడు కాలువ నుంచి సముద్రానికి వచ్చిన గజీతగాడు అని చెప్పు. ఈత నుంచి పోయినాడు గజీతగాడు చేసి 35 సంవత్సరాలు. మేడం లోతు ఎంత ఉంది ఇది? ఎంత అయితే ఆమె ఏంది 2 మర్రి చెట్లు మునుగుతాయా? 2 మర్రి చెట్లు అంటే 2 మర్రి చెట్లు అంటే 2 మర్రి చెట్ల 5000. 2 మర్రి చెట్ల 2 మర్రి చెట్ల. మేడం సార్ కూడా ఏదో మెసేజ్ పెట్టినట్టున్నారు. కాదు మేడం, దాంట్లో ఇప్పుడు పర్స్ ఆపక్క పడి ఉండేది ఈ స్టార్టింగ్ లో ఎడ్జ్లోనే ఈ ముందరే కదా. ఈ ముందరైతే పర్లేదులే. ఉన్నీలే చావ కరిసేటు ఉన్నాయిలే. ఫిరానీలో ఏందవి జీలగలు అవన్నీ అన్ని ఈదినోడు అన్ని చూసినోడు. అవి ఏమో ఫిరానాలు కలిసినా, పిర్రకు కలిసినా, లేకపోతే చేపలు, ఎండ్రకాయలు, జీలగల జలగలిగే జలక్కిస్తాడు బేరం గజీతగాడు. జలగలిగే జలక్కిస్తాడు బేరం గజీతగాడు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగినోడు, సముద్రాల్లో ఈదినోడు. ఉప్పెన సినిమా చూసినారా?
ఆడేమంటే విలన్ కట్ చేస్తాడు ఈయనకి చేప కట్ చేసింది ఆడేమంటే విలన్ కట్ చేస్తాడు ఈయనకి చేప కట్ చేసింది ఏ గొడ్డమ్మాడ ఏంది పోయింది ఏంది చచ్చింది ఏంది తినింది చేప కొరికింది అంటే ఇప్పుడు ముందర పోయింది ఏంటన్నా నిజము. ఏ గబ్బాడా ఈడుండే జలగలి చేపలు మొగోడు దిగుతే కుదులు చెప్తాడు అసలు ఏడవైంది ఉంది చూడలేదా ఏడవైంది ఉంది చూడలేదా చేపలు చూపించుకో నేను ఎప్పుడు చూడలే కానీ చెప్పేది నువ్వు అవి మొగోడు అంటే పోయిందని చెప్తాడు మళ్ళా ఉప్పెన సినిమా చూసినా మేడం అడిగింది బిడ్డ లేకపోయినా ఖర్చు చేశాడు నేనేం లేకపోయినా నువ్వు లేపకపోయే కూడా ఇప్పుడు రాలే కదా లేపకపోయింది ఇప్పుడు 10 మందిని లేపగానే అది మొగోని చూస్తే సీరియస్ అవుతాయంట వానికి ఎటు లేదు మేడం కన్ఫ్యూజ్ అవుతాయి చేపలు ఏమన్నావు అని చెప్తాను అది మొగోని చూస్తే సీరియస్ అవుతాయంట వానికి ఎటు లేదు మేడం కన్ఫ్యూజ్ అవుతాయి చేపలు ఏమన్నావు అని చెప్తాను మేడం 5,000 ఇస్తాను నువ్వెందుకు కరుచుకుంటే చిల్లర మేడం సారీ మేడం తాబేలు ఉంటాయి మేడం తాబేలు సాధు జీవే కొరకడేలు కూడా సాధు జీవే కదా కొరకడేలు అంటే ఏంది ముసలే ముసలి సాధు జీవే కదా ముసలి సాధు జీవేనా ముద్రష్టమోడా నువ్వు మళ్ళీ ఏ దాంట్లో గుండి పిలుచుకొని వచ్చాను నువ్వు ముసలి టైంలో చచ్చిపోతారు ముసళ్ళు అంటే చిన్నగా ఉంటాయి తోకు ఉప్పుతండి అవేనా చిన్నగా ఉంటాయి తోకు ఉప్పుతండి అవేనా పారడు ఉంటే మళ్ళీ ఏం చేయవు కదా అవేమే ఏం చేయవు నువ్వు దూకుతావు మళ్ళీ పోతావు నాశనం అయితే మనదే నమ్మి ఊరికి సిట్లేస్తుంది అట్లే మేడం పర్స్ అంటే ఆ బొంగుల పర్సులో ఏముందని బొంగుల పర్సు మేడం తెస్తాడులే మేడం లేదు మేడం మీరేం కంప్లైంట్ ఇచ్చేది ఇవన్నీ ఏం పెట్టుకోద్దండి ఇచ్చుకో మేడం నా మీద ఇచ్చి ఏడికి ఇస్తారు మేడం మీరు కంప్లైంట్ ఎవరికి ఇస్తారు కంప్లైంట్ మేడం నాదన్నా ఓ రకం చూసుకోండి ఆడ ఉప్పెన పోయి ఆల్రెడీ సముద్రంలో ఈది ఆ ఉప్పు బట్టి కట్ చేసినారు డాక్టర్లు ఆల్రెడీ సముద్రంలో ఈది ఆ ఉప్పు బట్టి కట్ చేసినారు డాక్టర్లు ఏం ముద్రష్టమోడా ఏంది ఆయమ్మకి లేనివని చెప్తారు కట్ చేసినట్టు వాళ్ళ చేప కట్ చేసిందంటే ఈనడం లేను వాళ్ళ చేప కట్ చేసిందంటే ఈనడం లేను ఏదో ఉప్పుకి తుప్పు బట్టికి తీసేసినారు డాక్టర్లు అని చెప్తాను ఏం తీసేసినారో చూడమ్మా నా కొడుక దాంట్లో ఇవి ఉన్నాయి ముసళ్ళు ఉన్నాయంట దాంట్లో జైలు గల విలువలు ఉన్నాయంట ఇప్పుడు నీకు తుప్పు పట్టి తీసేసినారని చెప్తే ఆయన వద్దులని చెప్పి పంపిస్తుందేమో నేను చెప్తాను నువ్వే దిగుతావా ఆయమ్మ దిగి చచ్చిపోమని చెప్తాంది పర్సు మేడం మేడం ఉప్పెన సినిమాలో కంటే ఘోరంగా జరిగింది ఈ అబ్బాయి పరిస్థితి నిజం చెప్తాను చెప్పు మేడంకి మేడం చాలా దారుణంగా జరిగింది మేడం మరి అది ఉప్పులో కలిసిపోయి ఉప్పులో ఎక్కువ ఈలాడి తుప్పు పట్టి తీసేసినారు డాక్టర్ మేడం ఎక్కువ ఈలాడి తుప్పు పట్టి తీసేసినారు డాక్టర్ మేడం మేడం అసలు దాన్ని ఐస్ గడ్డ కట్టి ఉప్పు మొత్తం మేడం అది బాబులు చిన్న పిల్లలకి డైపర్ వేస్తారు కదా అట్లా వానికి ఐస్ డైపర్ వేసింటారు మేడం మేడం కాదు మేడం అయినా కూడా దిగమంటారా లేదని చెప్తుంటే కూడా మీరు మళ్ళీ విచిత్రంగా బెదిరిస్తారు నాగద్రా నాగద్దు అయ్యి లేదు మేడం లేను అని ఎట్లా దింపమంటారు వాడు గజీతగాడు ఎక్కడ ఉండాలి కదా మ్యాటర్ లేదంటే మళ్ళీ మీరు బలంగా దింపి ముసళ్ళకి మళ్ళీ ముసళ్ళకి ఏం పెట్టాలడా ఏం లేదండి అవసరమా మేడం మీరు చూడు దయచేసి చెప్తాను మేడం మీకు మాకు అవసరం లే నాతో లేదు కావాల్సింది దానికి అవసరం లే నేను ఏదో ఉందని వచ్చినాను మ్యాటర్ పోయి అప్పుడే ఎప్పుడో మ్యాటర్ పోయింది అని చెప్తాను మేడం ఎప్పుడో 3 ఏళ్ల క్రితమే మ్యాటర్ పోయింది 3 కుట్లు మడ ఏంది 3 ఏళ్ల క్రితమే మ్యాటర్ పోయింది 3 కుట్లు మడ ఏంది అడగండి ఎన్నేళ్ళ నీకు మ్యాటర్ పోయి 4 ఏళ్ళ మేడం మ్యాటర్ పోయి మీరు ఇప్పుడు చూస్తే మ్యాటర్ లైన్ దింపి ఆ పర్సు కోసం ముసళ్ళు గిස්සలు ఏమన్నా మేడం బాలే మేడం పద్ధతి బాలే ఇప్పుడే వాడిని దింపి పోతే నన్ను ఏమని చేస్తారా ఏం చేస్తారా సరే నాకు 10 నిమిషాలు టైం ఏంటి చూసుకుందాము పెట్టి మేడం పెట్టండి 10 నిమిషాలు నాకు టైం ఇస్తుందంట నిన్ను దింపకపోతే ఏం చేస్తుంది దాన్ని చూసినా నేను దింపకపోతే కదా 10 నిమిషాలు ఏమన్నా టైం ఇచ్చేకి నేను దింపకపోతే కదా 10 నిమిషాలు ఏమన్నా టైం ఇచ్చేకి 3 నిమిషాల్లో దిగుతావు పరిసాడు లోపల బుడుక్కొని తీసుకొని వస్తావు అదే పెద్ద విషయము కాదు వాళ్ళతో మనం అనిపించుకునేది ఏంటేమున్నాయి ముసళ్ళు అంటే ముసలోళ్ళే కదా ముసలోళ్ళే కదా
ఏ ముద్రాక్షం ఉండదు, జంతువు అది పెద్దది బారు ఉంటుంది. మళ్ళా నేను ఆ పక్కకి అల్లిస్తాను, నువ్వు ఏం రాకుండా చూసుకుంటాను. అల్లిచ్చేకేమైనా మేకరా ఏమైనా గొర్రెలా పోయేకట్లేమన్నా చేపలు నువ్వు గజీతగాడని వచ్చినావు కదా, గజీతగాడ పరిగెత్తి నుంచి పోలేవు. ఏయ్ దా నేనే ఫోన్ చేస్తాను, అడవిలోకి వేరే వాడు వచ్చినాడు, అడవిలో ఏదో చేస్తున్నాడు అని మర్యాదగా ఇడిగిరా, మర్యాదగా రా, మర్యాదగా రా అన్నా చెప్పి నువ్వు నేను డిస్కస్ చేద్దాము. తర్వాత ఏదన్నా నువ్వు పోల్లో వద్దని మాట్లాడుకుందాం. సింపుల్ ఇక్కడ రా. ఇప్పుడు నువ్వు గజీతగాడని వచ్చినావు, నాతో 2000 తీసుకున్నావు, నేను 5000 అమ్మతో తీసుకున్నాను. ఇప్పుడు నీతో 2000 నువ్వు వెనక్కి ఇస్తావు, ఇవ్వ నాకు తెలియదు. నా 3000 నాతో లేదు, ఖర్చు పెట్టేసి నమ్మకంతోనే నువ్వు గజీతగాడు అది ఇది నమ్మ అది ఇది నమ్మ లేదు రాగా ఉన్నారు కూడా అంటే నువ్వే తొట్లో దిగి అనుకున్నావు పర్సు ఏ మామూలు నీళ్ళే కాల నీళ్ళే దిగుదాము మరి ఎవరు కాపాడుతావులే అనుకుంటా. కాపాడతా కదా, వెంటనే ఫైర్ ఆఫీస్ ఫోన్ చేయను నేను. అవన్నీ ఉన్నాయంటే జల్లి అవన్నీ ఉన్నాయంటే మళ్ళీ నిద్రపోయింటే పోరా, సైలెంట్ గా లేపకుండా పోయి పని. నిద్రపోయికి ఏమన్నా జంతు ఏమైనా మేకరా గొర్రెలా, నిద్రపోయికి ఏమన్నా జంతు ఏమైనా మేకరా గొర్రెలా తిరిగిచ్చినావరా? ఇప్పుడు నువ్వు గజీతగాడు చెప్పాలి కదా, ఫలానా జంతువులు ఉన్నాయి, ఫలానా ముసురు ఉంది అని చెప్పాలి కదా నాకు. చూడు ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వు నీ 2000 వెనక్కి ఇవ్వగలవా? 2000 వెనక్కి ఇస్తావా? ఇప్పుడు మనం వారం తీసుకుంటాయి, వారం తీసుకుంటాయి. నేను 3000 యాడ్ ఉంది అలా. ఇప్పుడు ఆయమ్మ 10 నిమిషాలు నాకు టైం ఇచ్చింది, ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు కట్టే స్థితిలో లేవు, నేను ఇచ్చే స్థితిలో లేవు. సో ఎవరెవరు సమర్పణ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నీళ్ళ సమర్పణ ఎవరు చేసుకోవాలా? నీరు సమర్పణ నువ్వు పరిగెత్తిన పోలేవురా, కారు స్టార్ట్ కాదు కదా, వేస్ట్. నా మాటిని రా, పోలేవు నువ్వు పోలేవు, దేవునితోడు నువ్వు పోలేవు. నేను ఇడిచిపెట్టాను, మర్యాదగా వస్తావా రావా? రా ఇడికి రా, మాట్లాడదాం. రా నేనేమన్నారా రా, ఏదైనా శాంతియుతంగా మాట్లాడుకోవాలా. ఒకటి నువ్వు ఇరుక్కోకూడదు, నేను ఇరుక్కోకూడదు. నువ్వు 2000 తిన్నావు, నేను 30,000 తిన్నా, అర్థమైందా? నీకు అబద్ధం చెప్పిన 3,000 30,000 నేను తిన్నా, 30,000 నేను తిన్నా. మోసం మాల ఊరు దానిలో నాకు ఓటింగ్ కూడా దగ్గర ఇక్కడ. ఇప్పుడు ఆయమ్మ నాకు ముసళ్ళు దాంట్లో ఉంటాయి, జలగలు ఉంటాయని ముందే చెప్పింది. నేను అదే కాదుగా అవన్నీ ఉన్నాయి కాబట్టి మేడం మీరు 30,000 తీసుకున్నాడు చెప్పచ్చు కదా. ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు నాకు తెలుసు, నువ్వు చచ్చిపోయినాక నేను ఖర్చు పెట్టేది ఎవడు? నేనే కదా. అంటే ఇప్పుడు నన్ను ఫిక్స్ అయిపోయినా వాడు చచ్చిపోతాడు, అంటే ఇప్పుడు నన్ను ఫిక్స్ అయిపోయినా వాడు చచ్చిపోతాడు. చర్మాలు బీగి తింటాయి. ఇప్పుడు నీకు ఆ ముసళ్ళు ఆటోమేటిక్ గా చెయ్యో కాల్లో పీక్కో తింటాయి. జలగలు ఏడాడో పట్టుకుంటాయి. నువ్వు బతికే ఛాన్స్ 1% అని ఉందా? 30,000 ఎందుకు తీసుకున్నా? నీ బాడీ తీపిచ్చే ఒక 5,000 ఖర్చు పెడతా. ఇంకోటి బాడీ తీపిచ్చే కూడా నేను వెంటనే తీపాను. నేను గంట సేపు అట్లా పోయి ఇట్లా పోయి అయ్యో పిల్లోడు పడిపోయినా నీళ్ళల్లో అని చెప్పి ఉండు. అట్లా పోయి బిర్యానీ తిని టైం వేస్ట్ అవుతుంది. అంతలో నీ బాడీలో ఇంత ముక్క కూడా మిగిలింది. ఒకవేళ గిమ్ముకుంటే పూల్లో ఉంటాయి. ఓ 2,000తో క్లియర్ అయిపోతుంది. అర్థమైందే? నీకు మంచి ఒక ఫోటో కట్టించి కారుకి వేపించి వీరుడు ధీరుడు ఒక సుప్రీం హీరుడు అని చెప్పేసి సముద్ర వీరుడు అని నేను నీకు ఊరేగింపోడు ప్లాన్ చేస్తాను. నా జనములు అనుకోని మళ్ళీ ఇంత ప్లాన్ నీకు ఎవడు చెప్తాడు నేను పెద్ద సైకో గాడు అని నీకు తెలుసు. ఇప్పుడు నేను 30,000 తీసుకున్నానంటే నిన్న ఆషామాషికి వదులుతానా? ఆలోచించు. నేను 30,000 తీసుకున్నానంటే నిన్న ఆషామాషికి వదులుతానా? ఆలోచించు. నేను ఒకరితో కమిట్మెంట్ తీసుకున్నాక చేకోకుండా ఏదైనా వదిలేసింది ఇంతవరకు ఊడ్సత్తాడు. 30,000 కాదు 3 లక్షలు కాదు 3 కోట్లు ఇస్తాన్నా కూడా ముసళ్ళు ఉండేది జలగలు ఇండ్రు. నువ్వు వేరు. ఇప్పుడు నేను చంపినా నాకు బాధ ఉండదు. వాడిని ఉన్న చంపి మళ్ళీ అదొక పెద్ద తలకాయ నొప్పులు. ఇప్పుడు నువ్వు ఇష్టపూర్వకంగా నీకు అక్కడ కారు ఎందుకు ఆపినాను? నీ అంతా నువ్వే రాళ్ళా అని టవాలు కట్టుకోను బట్టలు మార్చుకొని నీ అంతా నువ్వు వస్తే నీ అంతా నువ్వు వచ్చి ఇక్కడ చెప్తా చిన్న జీవితం ఎవరిదైనా ఎన్ని రోజులు ఉంటావు.
అందరు ఒకటే చోట కలిసిదే కదా, మరి నువ్వు వచ్చు కదా, అందరు ఒకటే చోట కలిసిదే కదా. మరి నువ్వు వచ్చు కదా, ఎవరు నువ్వు వచ్చు కదా. దా మళ్ళా. డీల్ చేసింది ఎవరు? ఎవరు డీల్ చేసింది ఎవరు? నువ్వు ఏటికి తీసుకున్నాను ఎంత వద్దా? వాడు చెప్పి ఒకడు 20 ఏళ్ళకే పోతాడు, ఒకడు 50 ఏళ్ళకి పోతాడు, ఒకడు 100 ఏళ్ళకి పోతాడు. పోవడం పక్క కదా. పోవడం ఇప్పుడే టైం ఉంటుంది, పాడుంటది. టైం ఇదే అనుకో, ఏం టైం ఇదే? 2000 ఎక్కించినా కదా. నువ్వు 2000 ప్రాణాలు తీసుకోమన్నా. నువ్వు పరిగెత్తుండిపోయి లోపల దుమ్మినా సర్రం లోపల పోతావు, పర్సు బయటికి ఇస్తున్నాయి ఇంకాడికైతే. పర్సులో ఏముందా? నేను పర్సులో అసలు భయం అవుతుంది. ఎంతసేపు భయము? ఫస్ట్ ఓడి కొరికినప్పుడు నీళ్ళతో తమాషా ఆడకూడదు. నీళ్ళతాళ్ళ నేను ముసలతో ఆడుతాను తమాషా, నీళ్ళతాళ్ళ నేను ముసలతో ఆడుతాను తమాషా. అదే ముసలతో జంతువులు లోపల అర్థమైందా? దో సైలెంట్ అయితేనే అప్పుడే నువ్వు మన సౌండ్ రాలే అంతా. ఓయమ్మా ఓ నాయనా అంత కాపాడాలప్పా స్వామి. ఎవ్వరు లేరు సైకోడా మళ్ళా దో చెప్తానా, ఎవ్వరు లేరు. కాపాడాలప్పా కాపాడాలప్పా. తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే పీకి పందిరి వేస్తాం ఏంది హైరానా. కాపాడతా పెడితే నేనేనప్పా, నేను రాను కదప్పా. నువ్వు దుంగిన వెంటనే అరుచుకుంటా నేను పరిగెత్తుతా కదప్పా. ఏంది బిర్యానీ పర్సు, పర్సు బ్లాక్ కలర్ పర్సు. చూడు మళ్ళా నువ్వు లోపల యా కలర్ పర్సు అని వేరే ఏమని ఇసిరేవు. బ్లాక్ కలర్ అంట ఏదో బొమ్మ ఉంటదంట చూడు. ఏమే ఏమే ఏమైంది? గుర్తు చేసి ఉంగరాలు ఉంగరాలు ముక్కు బ్లడ్ వస్తుంది పోయేటప్పుడు. ఏమన్నా నువ్వేమన్నా దాంట్లోకి ముసళ్ళకి ఇస్తావా ఉంగరాలు? గుట్టుకోవడం నువ్వు ఇంత దారుణం చేస్తావు అనుకోను మళ్ళా నేను. ఎవరు టక్క 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 లోపల పోయినామా, ముసళ్ళని కొట్టినామా ఏమే? రెడీ 1 2 3. కాదు కాదు ఇక్కడ నానా. కాదు ముసళ్ళతో పడితే పెద్ద విషయం కాదు రా నాన్న. రారా ట్రిపుల్ ఆర్ ఉరికినట్లు చూస్తున్నావు కదా రా.